హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'అను క్రియేట్స్'. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా కోసం పెరుగన్నం చేసుకోబోతున్నా. సో, నార్మల్‌గా ఇంట్లో దొరికే వాటితో నేను చేసుకుంటున్నా. ఇక్కడ ఏమంటే ఫస్ట్ మనం రైస్ మిక్స్ చేసుకుందాం. సో, వైట్ రైస్‌లోకి పెరుగు వేసి కొంచెం ఉప్పేసి కలిపేసుకుంటే అయిపోతుంది. బట్ ఇక్కడ ఇంట్లో కొంచెం కొబ్బరి పచ్చడి ఉందనమాట. సో, వాటిని కూడా కలిపా అనమాట. అలా టేస్ట్ బావుంటుంది అని. సో, ఆ మూడిటిని మిక్స్ చేసి కొంచెం వాటరేసుకొని కొంచెం లైట్‌గా కలిపేసుకోండి. తర్వాత తిరువాత వేసుకోవాలనమాట నెక్స్ట్. సో, తిరువాత ఏముంది నార్మల్‌గా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసుకొని చేసేస్తాం. బట్ ఇక్కడ నేనేం చేశానంటే నాకేవైతే దొరికాయో అవన్నీ ఏసేసాననమాట. సో, అండ్ ఫస్టు ఆహ్, ఇదేమంటారో తెలీదు. మేమైతే గిన్నె అంటాము. సో, కొంచెం గిన్నెలో ఆయిలేసేసుకోవాలనమాట. ఇక్కడ నేనేం చేశానంటే కొన్ని వాటర్ ఉండంగానే ఆయిలేసేసా మొత్తం చిటపటలాడేసి మొత్తం బౌల్‌కంతా స్ప్రెడ్ అయిపోయింది. సో, మీరలా చేసుకోకండి. మంచిగా ఆయిలేసేసుకొని కొంచెం పోపు దినుసులు అంటే నేను ఆవాలేసుకుంటున్నా. నాకు జీలకర్ర గూడా వేసుకోవచ్చు. బట్ జీలకర్ర అంత పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి, సో, ఆవాలొకటే ఏసుకున్నా. ఆవాలు చాలా ఏసుకున్నా నాకిష్టం గాబట్టి. అలాగే ఇక్కడ ఏం చేశానంటే, నాకు ప్రతి ఒక్క రైస్‌లోకి పల్లీలంటే ఇష్టమనమాట. సో, నేను అప్పటికప్పుడు చెనక్కాయలు ఒలుచుకొని పల్లీలేసుకున్నా కొన్ని. సో, అవి బాగా ఏగిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి గాని ఏసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్ స్కిప్ చేశా అనమాట. స్కిప్ జేసేసి ఓన్లీ టమాటో, పచ్చిమిర్చి ఏసుకున్నా. ఎందుకో నాకు ఆనియన్స్ నచ్చలేదు. లైక్ పెరుగన్నంలోకి ఆనియన్స్ తింటే బావుంటాయి గదా! సో, అలా తర్వాత తిందాంలే అనేసి నేను ఇంకా యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఏం చేశానంటే డైలీ ఈవినింగ్ నేను కొన్ని పెసలు నానబెట్టేసుకొని లేదా ఉడకబెట్టుకొని తింటా అనమాట. సో, మా అమ్మ కొంచెం నానబెట్టి పక్కన పెట్టిందనమాట. స్టవ్ పక్కనే కొంచెం మంచి కలర్‌ఫుల్‌గా కనిపించాయి. అవి కూడా తీసుకొని ఏసేసా. బాగా ఏంచేసా. అవి కూడా వాటర్ ఉండడం వల్ల కొంచెం చిటపటలాడాయండి. సో, దాన్ని కలుపుతున్నా కొంచెం జాగ్రత్తగా. ఇది చేసుకోడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఈరోజు మా లంచ్ వచ్చేసి రైస్, కొబ్బరి పచ్చడి, అలాగే పెరుగనమాట. సో, నాకు ఎందుకో కొంచెం దాన్నే కొంచెం మోడిఫికేషన్ చేసుకొని తినాలా అనిపిచ్చింది. యాక్చువల్లీ నాకు కొబ్బరి పచ్చడి కూడా చాలా ఇష్టం. బట్ కంటిన్యూ‌గా తింటున్నామనమాట. ఈ వీక్‌లో ఐ థింక్ సెకండ్ టైమ్. సో, దీన్ని కొంచెం డిఫరెంట్‌గా చేసుకుందాం అనేసి నేనిలా చేసుకుంటున్నా. సో, మీకు కూడా నచ్చితే ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. చేసుకోవచ్చో లేదో కూడా నాకు తెలీదు. జస్ట్ అలా చెప్తున్నా. సో, ఇక్కడ నేను ఆ పచ్చిమిర్చి, టమాటా మాత్రమే ఏస్తున్నా. ముందుగానే చెప్పినట్టు ఆనియన్ పెద్ద ఇష్టం లేదు. అండ్ మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా ఏసుకోండి కలర్ కోసం. నేనేసుకోవట్లేదు. ఆల్రెడీ నేను కలుపుకున్నదే కొంచెం లైట్ రెడ్ కలర్ ఉంది గదా! సో, నాకు ఆ కలర్‌లోనే తినాలనిపించింది. కాబట్టి అలా ఏసుకున్నా. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు ఏసుకొని కొంచెం మంచిగా వేంపేసి ఇంకొకటి నేను కొంచెం ఉప్పు లైట్‌గా తింటా అండి. అందుకని నేను కొబ్బరి పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది గదా! అని చెప్పేసి నేను కొబ్బరి పచ్చడినే కన్సిడర్ చేసుకున్నా. ఉప్పేమి ఎక్స్‌ట్రా ఏసుకోలేదు. బట్ మీరెక్కువ ఉప్పు తినే వాళ్ళైతే గిన కొంచెం ఉప్పేసుకోండి. సో, ఇంగంతేనండి. కొంచెం మంచిగా లైట్‌గా వేగిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ పల్లీలు అంతగా వేగలేదు. బట్ నాకిష్టం కాబట్టి ఎలా ఉన్నా తినేస్తా. సో, స్టవ్ ఆఫ్ చేసి ఇంక ముందుగా కలిపెట్టుకున్న ఆ రైస్‌ని యాడ్ చేసేసుకోవడమే. అంతే. సింపుల్. ఇది నా స్టైల్‌లో. మీరు ఇంకా ఏమన్నా ఇంప్రూవైజ్ చేసి ఏమన్నా సజెషన్ ఇస్తే మళ్ళీ ట్రై చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇది నా ఫస్ట్ వంట వీడియో అనమాట. సో, ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అలాగే నాకు కొన్ని మంచి వంటలొచ్చు. అన్నీ అమ్మమ్మల కాలం నాటివి. సో, నేను అక్కడే నేర్చుకున్నా కాబట్టి మీకేమన్నా కావాలంటే కింద నేమ్ పెట్టండి. ఇన్‌కేస్ నాకు తెలియకపోతే మా అమ్మమ్మని అడిగి మరీ చేసుకుంటా. నాకు గాని ఒక మెమరీలాగా ఉండిపోతుంది. సో, ఇక్కడ మంచిగా కలిపేసానండి. మంచిగా కలిపేసి నెక్స్ట్ తినడమే. ఆ టైంకి మా నాన్నొచ్చారు. వచ్చి తిన్నారు బావుందన్నాడు. బట్ మా నాన్నకు పల్లీలు అంటే అన్ని దాంట్లోకి వేయడం ఇష్టం ఉండదనమాట. "ఏంటమ్మా పల్లీలేసావు" అని అడిగాడు. "లేదు డాడీ ఇది నా కోసమనే యేసుకున్నా. బట్ నీకు టేస్ట్ కోసం ఇస్తున్నా" అని చెప్పా. సో, అలా అన్నమాట. కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు. సో, అంతే. నెక్స్ట్ ఇంగ ప్లేటింగ్. నేనైతే మంచిగా తినేసా అండి. సో, నాకు 2 కప్స్ తినే చోట 1 కప్‌లోనే ఫినిష్ అయిపోయింది. సో, మీకు నచ్చితే తెలుసుగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.